యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య గారి పైన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గొంగిడి సునీత గారు విమర్శలు చేస్తా ఉన్నారు. సో ఈనాడు అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఈనాడు పార్టీ శ్రేణులు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదైతే క్రషర్ విషయంలో కానీ ఈనాడు భూములను కబ్జా చేసేటటువంటి ఐలయ్య అని చెప్పేసి గొంగిడి సునీత గారు ప్రస్తావన తీసుకురావడం జరిగింది. సో ఈనాడు మనతో పాటు రామలింగంపల్లి మాజీ సర్పంచ్, అదేవిధంగా బొమ్మల రామారం మండలి మహిళా అధ్యక్షురాలు యాంజాల కళా సత్యనారాయణ మనతో పాటు ఉన్నారు. సో దీంట్లో నిజాలేంటి, వాస్తవాలేంటి తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సో చెప్పండి మేడం, ఎట్లా ఉంది ఈనాడు గొంగిడి సునీత మాజీ ఎమ్మెల్యే గారు విమర్శలు చేస్తున్నారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి, నిజ నిర్ధారాలు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? ఆలేరు నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. ఈరోజు మన ఆలేరు ఎమ్మెల్యే అదేవిధంగా ప్రభుత్వ విప్ డిసిసి అధ్యక్షులైనటువంటి బీర్ల ఐలన్న గారి పైన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. భూదందాల ఐలయ్య అంటూ అబండాలు వేస్తున్నారు. మీరు అబండాలు వేసేటప్పుడు మీకు ఏ విధంగా ఐలన్న గారు భూదందాల ఐలయ్య అయినాడు అంటే, ఈరోజు రైతులు కష్టపడుతుంటే వాళ్ళ యొక్క కష్టాన్ని చూడలేక అనేక చెరువుల ద్వారా రైతులకు నీళ్ళు అందించిండు. అంటే ఈ రోజు బీర్ల ఐలయ్య అనే ఒక వ్యక్తి నీళ్ళ ఐలయ్య అయిండు. అంటే నీళ్ళ ఐలయ్య అయినందుకు మీకు ఐలన్న గారు భూదందాల ఐలయ్య అయ్యిండా? అదే విధంగా మీరు వాసాల మరిలో ఇళ్ళని కూలగొట్టిన తర్వాత మేమందరం కట్టిస్తాము వాళ్ళందరికీ బాధితులకు అని చెప్పిరు. మీరు ఇల్లు కట్టేయలే. అంటే మీరు ఇచ్చిన మాట అది. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు ఇచ్చిన మాట ఈ రోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు బీర్ల ఐలయ్య అనే ఒక వ్యక్తి వాసాల మరిలో ఇల్లు కట్టిస్తూ ఇల్లు కట్టిన పేదలకు వాళ్ళందరికీ కూడా తన వంతుగా సహాయ సహకారాలు చేస్తున్నాడు. అంటే ఈ రోజు బీర్ల ఐలయ్య అనే ఒక వ్యక్తి ఇండ్ల ఐలయ్య అయినందుకు మీకు బీర్ల ఐలన్న భూదందాల ఐలయ్య అయినాడా? మీకు ఏ విధంగా భూదందాల ఐలయ్య అనే ఒక పదాన్ని మీరు వాడుతున్నారు? ఈ రోజు మనం చూసుకున్నట్లయితే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, అదేవిధంగా దేశ స్థాయి వరకు, సర్పంచ్ స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా ప్రధానమంత్రి, ఎంపీటీసీలు ఉన్నారు, జెడ్పీటీసీ ఉన్నారు. చాలా మంది ప్రజాప్రతినిధులు మనం చూస్తూనే ఉన్నాం. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏది వచ్చినా కానీ. అంటే గతంలో కూడా బీర్ల ఐలయ్య గారి పైన మీరు ఇలాంటి అభాండాలు వేసినప్పటికీ కూడా ఐలన్న గారు మనకు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు కాదు, గతంలో నుంచి రియల్ ఎస్టేట్ అనేది చేసుకుంటూ వస్తున్నాను. ఈ రియల్ ఎస్టేట్ ద్వారా నాకు వచ్చిన అమౌంట్ అనేది నేను ప్రజలకు సేవ చేయాలని ఒక సేవా దృక్పథం తోటి బిర్లా ఫౌండేషన్ అనేది ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసుకొని ఆ ఫౌండేషన్ ద్వారా ఆలేరు నియోజకవర్గ ప్రజలకు ఎంతగానో సహాయ సహకారాలు చేసుకుంటూ వస్తున్నాడు. బీర్ల ఐలయ్య అనే ఒక వ్యక్తి ఈ రోజు సర్పంచ్ స్థాయి నుంచి ఆలేరు ఎమ్మెల్యేగా అయ్యిండు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఒక ప్రభుత్వ విప్ అనే ఒక పదవిని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అనేది బీర్ల ఐలన్న గారికి ఇచ్చింది. దానితో కాకుండా బీర్ల ఐలయ్య యొక్క ఆదర అభిమానాలు చూసి, అన్నగారికి ఉన్నటువంటి అభిమానాన్ని చూసి కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లాకు డిసిసి అధ్యక్షులుగా కూడా నియమించడం జరిగింది. అంటే ఒక సర్పంచ్ అనే ఒక వ్యక్తి ఈ రోజు ఈ స్థాయికి ఎదుగుతుంటే ఆ యొక్క ఎదుగుదలను చూసుకోలేక మీరు ఈ విధంగా అబండాలు వేయడం జరుగుతుందా? అంటే ఏ విధంగా మీరు అబండాలు వేస్తున్నారు? సో ఈయన చల్లూరు గ్రామంలో, రాజపేట మండలంలో ఉన్నటువంటి చల్లూరు గ్రామంలో అక్రమ క్రషర్ నడిపిస్తున్నారు. ఏ విధమైనటువంటి పర్మిషన్స్ లేవని చెప్పేసి కూడా ప్రస్తావన తీసుకురావడం జరుగుతుంది గొంగిడి సునీత గారు. సో దాని విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే విషయంలో బీర్ల ఐలయ్య గారు అసలు అది ఆ కంపెనీ నాది కాదు, నాకు సంబంధం లేనటువంటి దాంట్లో నా పేరు ఇన్వాల్వ్ చేయడం ఇది కరెక్ట్ గా అని చెప్పేసి కూడా బీర్ల ఐలయ్య గారు కూడా చెప్పడం జరిగింది. సో తన పేరు ప్రస్తావించడంలో గొంగిడి సునీత గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు అక్రమ మైనింగ్ అని అంటే మైనింగ్ చేసుకునేటప్పుడు దానికంటూ పర్మిషన్లు అవన్నీ ఉంటాయి. ఆల్రెడీ మీడియా ముఖంగా గౌరవ ఎమ్మెల్యే గారు దీనిపైన ఖండించడం జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలు కనుక మీకు ఏమైనా ఉంటే, అంటే మీరు మాట్లాడే మాటలు మీరు ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడడం కాదు, మీరు మాట్లాడే మాటలకు ఆధారాలతో సహా మీరు నిరూపించాలనేసి కూడా అన్నగారు చెప్పడం జరిగింది. మేము కూడా అదే చెప్తున్నాం. మీకు ఎట్లాంటి ఆధారాలు ఉన్నాయి? ఆధారాలతో సహా మనము ఖచ్చితంగా అక్కడ నిరూపించాల్సి వస్తుంది. దీనికి చర్చ కూడా మేము సిద్ధమే అనేసి ఐలన్న గారు చెప్తున్నారు. ఇప్పుడు మేము కూడా మహిళా కాంగ్రెస్ నుంచి మేము కూడా చెప్తున్నాం. ఎక్కడ చర్చ పెడితే దానికి మేము చర్చకు సిద్ధమే అని మేము చెప్తున్నాం. సో ఈ యొక్క అసత్య ప్రచారాల వెనుక రాజకీయ కోణంలో చూసుకోవచ్చు. ఎందుకంటే బీర్ల ఐలయ్య గారికి స్పందన రావడం, అటు రేవంత్ రెడ్డి గారికి కూడా మంచి ఒక ఎమ్మెల్యేగా రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తిగా బీర్ల ఐలయ్య గారిని చూసుకోవచ్చు. సో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడంలో ఒక మొదటి స్థానంలో 119 మంది ఎమ్మెల్యేలలో బీర్ల ఐలయ్య గారు ఒక నెంబర్ 1 ఎమ్మెల్యే అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఏ విధంగా అభాండాలు వేయడం, ఎందుకు వేయడం, ఇది ఒక రాజకీయ కోణంలో చూస్తున్నారా? ప్రజల్లో యొక్క తన పేరును బ్యాడ్ చేయడానికి ఎందుకు చేస్తున్నారు గొంగిడి సునీత? ఇప్పుడు మనం చూసుకుంటే మామూలుగా 119 నియోజకవర్గాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ 119 నియోజకవర్గాలలో ఐలన్న గారి
ముఖ్యమైన మోటో ఏంటి, ముఖ్యమైన లక్ష్యం ఏంది అని అంటే, ఉన్న 119 నియోజకవర్గాలలో నా యొక్క ఆలేరు నియోజకవర్గం అనేది ది బెస్ట్ ఉండాలి, ది ఫస్ట్ ఉండాలి అనేసి కూడా ఒక అన్నగారి యొక్క ముఖ్య లక్ష్యము. దానికి ఆలేరు అభివృద్ధి దిశగానే అన్నగారు వెళ్ళడం జరుగుతుంది. దీన్ని మాత్రం రాజకీయ పరంగా మీరు చేసుకుంటూ లేనిపోని విమర్శలు చేస్తున్నారు. గతంలో మీరు ఒక ఎమ్మెల్యేగా చేసినారు. మన ఒక అంశాన్ని మనం చర్చించినప్పుడు, ఒక అంశాన్ని గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు దానికంటూ ఒక నైతికత అనేది ఉంటుంది. గతంలో కూడా మీరు నైతికతను మర్చి బీర్ల ఐలన్న గారి పైన మీరు అబండాలు వేయడం జరిగింది. అప్పుడు మేము ఖండిస్తున్నాము. ఇప్పుడు కూడా మేము ఖండిస్తున్నాం. ఒక అంశాన్ని మీరు డిస్కషన్ చేసేటప్పుడు, చర్చించేటప్పుడు దాని నైతికత ఖచ్చితంగా మీరు పాటించాలనేసి కూడా మేము కోరుకుంటున్నాం. సో సూటిగా గోంగటి సునీత గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఈనాడు ఇంతమందిలో ఉన్నటువంటి మండల ప్రజలకు గాని, కాంగ్రెస్ శ్రేణుల్లో గాని తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో క్షమాపణలు కూడా చెప్పాలని చెప్పేసి కూడా ఈనాడు పార్టీ శ్రేణులు, పార్టీ పెద్దలు కూడా కోరడం జరుగుతుంది. సో సూటిగా ఏం చెప్పాలనుకుంటున్నారు గోంగటి సునీత? మేము చెప్పేది ఒకటే, మాజీ ఎమ్మెల్యే అయిన గొంగిడి సునీత మేడం గారికి మేము చెప్పేది ఒకటే చెప్తున్నాము. ఏంటంటే ఈ రోజు ఒక బీసీ బిడ్డ ఈ రోజు ఆలేరు నియోజకవర్గ స్థాయిలో ఒక బీసీ బిడ్డ సర్పంచ్ స్థాయి నుంచి ఈ రోజు ఎమ్మెల్యే స్థాయికి వచ్చిందంటే దాని వెనకాల అన్నగారి కృషి ఎంతో ఉంది, పట్టుదల ఎంతో ఉంది. ఆలేరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే ఒక ఆశ సంకల్పం అనేది ఎంతో పెద్దగానే ఉంది. దీన్ని బట్టి మనం చూసుకుంటే మీరు అన్నగారి యొక్క ఎదుగుదలని చూసి ఓర్వలేకపోతున్న ప్రతిపక్ష పార్టీలు మీరు విమర్శించండి. రాజకీయ పరంగా మీరు విమర్శించండి. రాజకీయ పరంగా, అభివృద్ధి పరంగా మీరు విమర్శించండి. అభివృద్ధి పరంగా అయినా, రాజకీయ పరంగా అయినా మేము ఎక్కడ చర్చకు సిద్ధమైనా మేము చెప్తున్నాము. దీనికి మాత్రం మీరు లేనిపోని అబండాలు వేస్తున్నారు. దీనికి గాను మీరు అందరూ బీఆర్ఎస్ పార్టీ తరపున ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాం. సో ప్రజలారా, ఇది మనం చూస్తున్నాం. ఈనాడు బీర్ల ఐలయ్య గారి పైన అసత్య ప్రచారాలు చేయడం గాని, ఈనాడు తన ఇమేజ్ ని డౌన్ ఫాల్ చేయడం గాని, గొంగటి సునీత గారు ఏదైతే అసత్య ప్రచారాలకి పూనుకున్నారు కాబట్టి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని చెప్పేసి కూడా కోరుతాను. సో ఏదైతే నిజ నిర్ధారణ లేకుండా అవాస్తవమైనటువంటి ప్రసంగాలు చేయడం గాని, విమర్శలు చేయడం గాని ఇది కరెక్ట్ కాదు. సో రాజకీయ పరంగా ఏదున్నా సరే గాని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈనాడు ప్రజాదరణ పొందుతున్నటువంటి బీర్ల ఐలయ్య గారి పైన అసత్య ప్రచారాలు చేయడం ఇది కరెక్ట్ కాదు. సో ఏది ఏమున్నా సరే నిజ నిర్ధారణ కావాలంటే సాక్ష్యాధారాలతో ముందుకు రావాలని చెప్పేసి కూడా అతను కోరడం జరుగుతుంది కాబట్టి, సో ఈనాడు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా క్షమాపణలు కూడా కోరుతా ఉన్నారు. మరొకసారి ఇదే విధంగా చేస్తే కరెక్ట్ కాదని చెప్పేసి కూడా మనం ఉన్నటువంటి బొమ్మల రవాణా మండల్ మహిళా అధ్యక్షురాలు జామజల సత్యనారాయణ కోరుతున్నారు. అదేవిధంగా పార్టీ శ్రేణులు కూడా తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఒక రాజకీయ విలువలను, రాజకీయ ఎథిక్స్ ఫాలో అవ్వకుంటూ ముందుకెళ్ళాలి కానీ ఈ యొక్క అసత్య ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా వారు కోరుతున్నారు.